ఇంతలో నాకు తెలియకుండానే కరెంట్ వైర్ పట్టేసుకున్నాను. వయసు కాబట్టి మ్యాక్సిమం సగం పార్ట్ అయినా ఉంచుదాం అని కొంచెం ఆపరేషన్ చేసి ఉంచారు. అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాను. చాలా ఇబ్బందులు అయ్యాయి. తర్వాత ఈ పోవక ముందు ఎన్నో ఆశలు ఉండేవి. మీతో కలిసి నేను అరకు వెళ్ళిపోతాను సార్, మీకు ఓకే అంటే నన్ను పంపించండి, నన్ను నీకు లవ్ కావాలా జాబ్ కావాలా అనే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు లవ్వే కావాలని నేను లవ్ మీద మంచైనా చెడైనా నాదే అయి ఉండాలి, నా వల్ల ఎవరు సఫర్ అవ్వకూడదని ఈ డిసిషన్ నేనే తీసుకున్నా. ఈ డిసిషన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి రోడ్డు సదుపాయాలు కూడా ఉండవు, కానీ ఆర్డర్లు చేస్తారు. వాళ్ళకి చెప్పే ఆన్సర్ ఎలా ఉంటుందంటే బయటికి వెళ్ళి మేము ఎక్కడ కొనుక్కోలేము అన్న. హాయ్ బ్రో. హాయ్ అన్న. మీ పేరేంటండి? నా పేరు గాలి నూకరెడ్డి అన్న. ఈ చెయ్యి ఎలా పోయింది మీకు? నా చెయ్యి అంటే చిన్నప్పుడు 6వ తరగతిలో నాకు తెలియకుండానే కరెంట్ వైర్ పట్టేసుకున్నాను. కరెంట్ షాక్ వల్ల నా పూర్తిగా నా చెయ్యి నా కాలుకున్న 10,000 పోయాయి. కాలు నుంచే కొంచెం డాక్టర్లు రిఫరెన్స్ చెప్పడం వల్లే తీసేశారు. పూర్తిగా కుళ్ళిపోవడం వల్లే తీసేశారు చెయ్యి. అంటే మ్యాక్సిమం ట్రై చేశారు. ఎలా ట్రై చేశారంటే లేత వయసు కాబట్టి మ్యాక్సిమం సగం పార్ట్ అయినా ఉంచుదాం అని కొంచెం ఆపరేషన్ చేసి ఉంచారు. లేదు పూర్తిగా చెయ్యి కుళ్ళిపోయింది, తీసేయాలన్న సందర్భం వచ్చేటప్పటికి మొత్తం తీసేశారు. అంటే మీకు 6 సంవత్సరాల 6వ తరగతా? 6వ తరగతిలో పోయింది, 6వ సంవత్సరంలో కాదు. అంటే వయసు నాకు తెలీదు, నాకు 6th క్లాస్ అని గుర్తుంది అంతే. ఆ సంఘటన కూడా నాకు ఇప్పటికీ గుర్తురాదు. ఎలా పట్టేసుకున్నాను, ఎందుకు పట్టుకున్నాను, ఆ డే అసలు గుర్తే రాదు. తర్వాత డేస్, ఆ ముందు డేస్ అన్నీ గుర్తున్నాయి. దాని తర్వాత మీరు చాలా ట్రామాలోకి వెళ్ళి ఉంటారు కదా? అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాను. చాలా ఇబ్బందులు అయ్యాయి. తర్వాత నాకు హెడేక్ కూడా రాదు. ఆ కరెంట్ షాక్ వల్ల పూర్తిగా హెడేక్ అనేది ఎడిక్ట్ అయిపోయింది. ఏదైనా గట్టిగా అరిచినా ఏదైనా కోపం వచ్చినా, ఏదొచ్చినా, బాధ వచ్చినా హెడేక్ అనేది ఫుల్గా వచ్చేస్తుంది. సివియర్ హెడేక్ వస్తుంది. సివియర్ హెడేక్ అండ్ హెడేక్ కూడా ఏదైనా ట్యాబ్లెట్ సారిడాన్ ట్యాబ్లెట్స్ వేస్తే వెంటనే కూల్ అవుతుంది. తర్వాత షార్ట్ టెంపర్గా ఏదైనా చిన్నదానికైనా పెద్దగా రియాక్ట్ అయిపోతారు. అలా ఉంటుంది మైండ్ సెట్. అప్పుడు మీకు చెయ్యి లేకపోయినా ఇలాంటి ఘాట్ రోడ్లో, ఇలాంటి డేంజరస్ కర్వ్స్ ఉన్న రోడ్స్లో మీరు అంత కాన్ఫిడెంట్గా బైక్ ఎలా నడపగలుగుతున్నారు? ఈ డెలివరీ ఎలా చేయగలుగుతున్నారు? ఇది కొంచెం చెప్పలేను, బట్ చెప్పాలి. ఎలా అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఆనందాలు ఉన్నాయి. చెయ్యి పోవకముందు ఎన్నో ఆశలు ఉండేవి. ఎలా అంటే పెద్ద అయ్యాక మనం బండి నడపాలి, కారు నడపాలి, ఏదో ఒకటి చేయాలి అనే డ్రీమ్స్ ఉండేవి. ఆ డ్రీమ్స్ కాస్త చేయకపోవడం వల్ల మొత్తం పోయాయి. కాన్ఫిడెన్స్ అప్పుడే పోయింది. కానీ నా తల్లిదండ్రుల వల్ల నేను బ్రతకగలను, నా కాళ్ళ మీద నేను అనే ధైర్యాన్ని నాకు ఇచ్చారు. ఆ ధైర్యం కాస్త సైకిల్ నేర్చుకోవడం జరిగింది. సైకిల్ని తొక్కేవాడిని. కానీ అప్పుడే బండి అంటే స్కూటీస్ ఇవేం తీసేవాడిని కాదు. స్టెప్ బై స్టెప్ ఇంటర్, 10th మా తల్లిదండ్రుల దయ వల్ల డిగ్రీ వరకు నీట్గా చదువుకున్నాను. అప్పటి వరకు నాకు ఓన్లీ సైకిలే వచ్చు, ఇంకేమీ రాదు. రోజు అప్ అండ్ డౌన్ బస్సుల్లోని, ఆటోలోనే తిరిగేవాడిని. నాలాంటి కుర్రాళ్ళని చూసినప్పుడల్లా నేను నేర్చుకుంటే బాగున్నేమో, నాకు ఏదైనా ఛాన్స్ దొరికితే బాగున్నేమో అనే ఒక ఆలోచన వచ్చేది. బట్ ట్రై చేయలేదు నేను ఎప్పుడు. ఒక మేనేజర్ దయ వల్ల నేను అరకులో జాబ్ సంపాదించాను. అది డెలివరీ ఫీల్డ్లోనే. టీమ్ లీడర్గా వచ్చాను ఇక్కడికి. ఎప్పుడు అంటే 2020లో వచ్చాను ఇక్కడికి. ఓకే, చిన్న ఇంటరప్షన్. మీరు మీ ఫ్రెండ్ వల్ల ఎవరి వల్ల మీ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళారు కదా, ఆయన మిమ్మల్ని సజెస్ట్ చేశారు, రిఫర్ చేశారు ఈ జాబ్. ఆ టైంలో మీకు చేయలేదు కదా, మిమ్మల్ని అడగలేదా ఈ జాబ్ చేయగలుగుతావా? ఎగ్జాక్ట్లీ ఇదే క్వశ్చన్ నాకు కూడా వచ్చింది. అతనికి నా ఫేస్ తెలీదు ఫస్ట్, అంతా ఆన్లైన్ ఇంటర్వ్యూసే అయ్యింది. కాన్ఫరెన్స్లో కూడా నా ఫేస్ చూడలేదు, నా బాడీ పార్ట్స్ చూడలేదు, ఏమీ చూడలేదు. నా స్కిల్స్ ద్వారాగా, నేను మాట్లాడే విధానం ద్వారాగా, నా ముందున్న ఎక్స్పీరియన్స్ ద్వారాగా అతను నన్ను మనోడు కరెక్ట్ అరకు లొకాలిటీకి మనం రిఫర్ చేయొచ్చు, శాలరీ బేసిక్స్ ఇవన్నీ మాట్లాడుకొని అంతా ఓకే అయింది. కానీ నాకే చిన్న గిల్టీ ఫీలింగ్ ఎక్కడ ఉందంటే, మనం ఏదైనా మోసం చేస్తున్నామా, మనకి ఆపర్చునిటీ సార్కి అని నాకే గిల్టీ ఫీలింగ్ వచ్చి ఆ సార్కి ఒకసారి కాల్ చేసి నేనే సార్ ఒక్క మీతో కలిసి నేను అరకు వెళ్ళిపోతాను సార్, మీకు ఓకే అంటే నన్ను పంపించండి, నన్ను చూసి పంపించండి. ఇంకొకసారి ఆపుతున్నా,
మీరు అరకు వెళ్ళిపోతున్నారంటే మీరు పుట్టింది అరకు కదా? కాదు కాదు మీరు కాదు. ఎక్కడ నాది సొంత జిల్లా శ్రీకాకుళం, ఎచ్చెర్ల మండలం, సంత సీతారాంపురం గ్రామం. ఓకే, ఓన్లీ జాబ్ కోసం అని జాబ్ కోసం, ఓన్లీ జాబ్ కోసమే నేను అరకు వచ్చాను. నాకు ఇది కొత్త ప్రపంచం, కొత్త లొకాలిటీ, కొత్త ప్రజలు వీళ్ళందరూ. నాకు ఇక్కడ ఒక లొకేషన్ తెలియదు, ఇక్కడ ఉన్న లాంగ్వేజ్ అసలు అర్థం కాదు. ఏదో ట్రై చేద్దాం, మనకంటూ జీవితం ఉంటుంది, కొత్తదనం ఉంటుంది, తల్లిదండ్రులకు దూరంగా మనం బ్రతకగలమా లేదన్న ఒక ఆలోచనతో నేను మా తల్లిదండ్రులకి దూరంగా వచ్చి బతుకుతున్నాను. ఆ బ్రతకడం అనేది ఇక్కడే కొనసాగిపోతుంది అలాగే. ఇందాక ఇప్పుడు కదా ఆ సార్ దయ వల్ల అతను ఒక్కసారి కలిసి నేను అరకు వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. అతనికి ఓకే అనుకుంటే అతను కూడా నన్ను చూసి ఫస్ట్ నెగిటివ్గానే, నర్వస్గానే, కొంచెం అదోలాగా ఫీల్ అయ్యారు. నా కాన్ఫిడెంట్ చూసి టోటల్గా అప్రూవ్ అయిపోయింది, హెచ్ఆర్తో క్లియర్ అయిపోయింది, అంతా ఓకే, నన్ను అరకు పంపించేశారు. నేను ఇక్కడికి వచ్చి ఇంకా Delivery.com అనే కంపెనీలో టీమ్ లీడర్గా వర్క్ చేశాను. అప్పుడు నా స్టార్టింగ్ శాలరీ 21,000 రూపీస్. అన్నీ కటింగ్స్ అయిపోయి నా కింద ఒక 25 మంది రైడర్లు, 30 రైడర్స్ పనిచేసేవారు. ఆ టైంలో చాలా స్ట్రగుల్స్ పడ్డాను, చాలా విధాలుగా బాధపడ్డాను, చాలామంది అవమానించారు, కస్టమర్స్తో చాలా అవమానాలు పడ్డాను. ఇక్కడ ఉన్న లొకాలిటీలతో చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నాను. అన్నీ జరిగిపోయాయి. మంచి పేరు వచ్చింది, చెడ్డ పేరు వచ్చింది. చెడ్డ పేరు ఎందుకు వచ్చింది? చెడ్డ పేరు ఎందుకు వచ్చింది అంటే మనం ఈ లొకాలిటీ కాదు కాబట్టి. మన స్టైల్ ఎలా ఉంటుందంటే మనం ఏదైనా ముక్కుసూటిగానే మాట్లాడతాం. కస్టమర్ తప్పంటే కస్టమర్ తప్పంటాం, రైడర్కి తప్పంటే రైడర్దే తప్పంటాం. అది కస్టమర్స్ కొంతమందికి నచ్చదు. ఎందుకంటే ఎలా అంటే కొంచెం ధనవంతులు ఉంటారు, యాటిట్యూడ్ చూపిస్తారు, అందులోని మంచోళ్ళు ఉంటారు. అందరూ చెడ్డోళ్ళనే కాదు, అందులోని మంచోళ్ళు ఉంటారు. అందులో కొంతమంది ఎలా ఉంటారంటే మా లొకాలిటీలకు వచ్చి నువ్వు ఎందుకు షో కొడుతున్నావు, వాళ్ళకి అర్థం అవ్వంది ఏంటంటే నా జాబ్ నేను చేస్తున్నానని వాళ్ళకి అర్థం అవ్వదు. మనం తెలుగులో చెప్పినా ఇంగ్లీష్లో చెప్పినా వాళ్ళ మూర్ఖత్వం వాళ్ళదే. అందుకే కొంతమంది దగ్గర మనం చెడ్డ అయిపోతాం, కొంతమంది దగ్గర మనం ఎక్కడికో వెళ్తాం. అంటే ఇప్పుడు నాలో ఉన్న కాన్ఫిడెంట్ నన్ను నిలబెడుతుంది ఆ జాబ్లో. ఆ కాన్ఫిడెంట్ వాళ్ళకి అర్థమవుతుంది. వాడికి ఒక చేయలేకపోయినా వాడి కాళ్ళ మీద వాడు బతుకుతున్నాడని కొంతమందికి అర్థమవుతుంది. కొంతమందికి ఎలా అర్థమవుతుందంటే వాడికి చేయలేకపోయినా వాడికి ఎంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. కొంతమందికి మీరు ఆదర్శం, కొంతమందికి నేను అసూయ. అందరికీ ఈక్వాలిటీ అని మనం అందరికీ నచ్చక్కర్లేదు. కొందరికి అంటే నాకు నేను నచ్చితే చాలు అని నా ఒపీనియన్ ఎప్పుడు ఉంది. నేను ఎలాంటి వాడిని అనేది మా అమ్మ నాన్నకి తెలుసు, వాళ్ళకి నచ్చితే చాలు. నా ప్రపంచం నా అమ్మ నాన్న, మా అక్క, అంతకుమించి నా ప్రపంచంలో ఇంకెవరు లేరు. కొత్తగా ప్రపంచంలోకి యాడ్ అయింది నా భార్య, అంతకుమించి ఇంకెవరు లేరు నా ప్రపంచంలో. ఈ డెలివరీ జాబ్లో మీరు ఎదుర్కొన్న సవాల్ లాంటి ఇదేనా ఇప్పుడు మీరు చెప్పిన కదా? ఇంకా చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. నేను టీమ్ లీడర్గా వర్క్ చేసినప్పుడు డెలివరీ బాయ్ కష్టాలు నాకు అస్సలు తెలియవు. 1% కూడా నాకు తెలియదు. ఎంత వర్షం పడుతుంది, ఎంత కష్టంగా ఉంటుంది, ఇలా డ్రైవింగ్ చేయాలి, కస్టమర్స్ ఇలా రియాక్ట్ అవుతారు, కస్టమర్స్ అందుబాటులో ఉండరు, చాలా రీజన్స్ ఉండేవి. వాటన్నిటిని నేనే టీమ్ లీడర్గా ఉన్నప్పుడు సోదాపు సొల్లాపు అని నేనే చెప్పేవాడిని డెలివరీ బాయ్స్కి. ఇప్పుడు అదే ఫేస్ ఆఫ్ సిచ్యువేషన్స్ నేనే ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. మీరు ఈ రోడ్స్లో బైక్ నడుపుతున్నప్పుడు ఎప్పుడన్నా ప్రమాదం ఎదురైందా మీకు? ప్రమాదం ఎదురైంది అంటే నేను నేర్చుకునేది లాస్ట్ 9 months అవుతుంది స్కూటీ నేర్చుకొని. ఇది నాకు ఎక్స్పీరియన్స్ ఏం లేదు, జస్ట్ ట్రై చేద్దామని ఒక సెకండ్ హ్యాండ్ స్కూటీ కొనుక్కున్నాను. యాక్చువల్గా దీని ముందు ఒక చిన్న షార్ట్ స్టోరీ ఉంది, చెప్పమంటారా? అది చెప్పండి. నేను టీమ్ లీడర్గా వర్క్ చేసినప్పుడు ఇక్కడున్న లొకాలిటీ అమ్మాయితో లవ్లో పడ్డాను. ఆవిడకి నేను ఎందుకు నచ్చానో నాకైతే తెలియదు, ఆవిడైతే నాకు నచ్చింది. నేను ప్రపోజ్ చేశాను. ఆవిడ కూడా నన్ను వెంటనే యాక్సెప్ట్ చేయమని చెప్పలేదు. నన్ను చూడు, నా బిహేవియర్ చూడు, నా ప్రవర్తన చూడు, నాతో ఒక 2 రోజులు ఉండు, నేను ఓకే అనుకుంటే, నాతో బ్రతకగలమని అనుకుంటేనే, నాతో పెళ్ళి చేసుకోవాలని ఉద్దేశం ఉంటేనే నాతో లవ్ చేయని నేను ముందుగానే చెప్పేశా. క్లియర్గా అన్నీ మెన్షన్ చేస్తాను ఆవిడకి. నేను పిచ్చగా నచ్చాను, నన్ను పెళ్లి చేసుకుంది. ఆ సందర్భంలో నేను కొంచెం లవ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల నా జాబ్ వదిలేశాను. వచ్చిన మొత్తం జాబ్ అంతా వదిలేశాను, రిజైన్ చేస్తాను. నీకు లవ్ కావాలా జాబ్ కావాలా అనే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు లవ్వే కావాలని నేను లవ్ మీద వెళ్ళిపోయాను, జాబ్ వదిలేశాను. సరే జాబ్ పోతే పోయింది, సపోర్ట్ చేసే అమ్మాయి దొరికింది, సపోర్ట్ చేసే పేరెంట్స్ ఉన్నారు,
సరే ఏదో చేసి బతుకుదాం మనకేముంది అనే కాన్ఫిడెంట్ మనలో ఉంది కాబట్టి నో ప్రాబ్లం. కానీ ఈ లొకాలిటీని మళ్ళీ నేను వదిలి వైజాగ్ శ్రీకాకుళం వెళ్ళలేకపోతున్నాను. దట్స్ మెయిన్ రీజను. ఆ తర్వాత నా సొంత కాళ్ళతో నేను ఒక ఓన్ బిజినెస్ పెట్టుకుందామని మీషో అనే ఫ్రాంచైజ్ తీసుకున్నాను. మీషో అంటే కొరియర్ సర్వీసే. Delivery.comతో షాడోఫాక్స్ అనే ఫ్రాంచైజ్తో వీటన్నిటికి పోటాపోటీగా మీషో అని కొత్తగా పెట్టారు ఫ్రాంచైజీ. సొంతంగా మనం నడుపుకోవచ్చు, సొంతంగా మనం రైడర్లు పెట్టుకోవచ్చు, మన ఇన్కమ్ మనమే చేసుకోవచ్చు అనే ఒక కొత్త విధానం పెట్టారు. దానికి ఒక 10 లక్షలు అప్పు చేసి మరీ పెట్టాను ఇక్కడే అరకులోని. రాను 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 రైడర్స్ ఈ సిచ్యువేషన్స్ని మనకి అర్థం కాక మానేసేవారు. ఏం చెయ్యాలో తెలియక సతమతం అవుతున్న టైంలో నాలో అప్పుడెప్పుడో చిన్నప్పుడు పుట్టిన ఆలోచన మళ్ళీ ఇప్పుడు పుట్టింది. బండి నేర్చుకోవాలని ఆలోచన పుట్టింది. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరిని కలవాలి? ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళా. నేను బండి నేర్చుకోవాలనుకుంటున్నా అన్న. అవుతుందా అవ్వదా, పాజిబుల్ ఉందా పాజిబుల్ లేదా, ఉంటే ఎలా ఉంటుందన్న, లేకపోతే ఉండదా ఎలా ఉండదు, దాన్ని ఏమైనా మనం చేంజెస్ చేయొచ్చా అని అనుకున్నాను. అనుకున్న తర్వాత ఒక సెకండ్ హ్యాండ్ స్కూటీ కొన్నా. 15,000 కొనేసా. ఏదైతే అదైంది. చస్తే చచ్చాం, బతికితే బతికాం. బతికితే ఎలాగైనా బ్రతకాలి, చస్తే ఇంక చచ్చిపోవాలనే ఒక థాట్లోని ఒక డిసిషన్ తీసుకున్నాను. బండి కొనేసా సెకండ్ హ్యాండ్లు. డియో అనే ఒక వ్యక్తి కాడ కొన్నాను, ఎటువంటి ప్రూఫ్స్ లేనివి. జస్ట్ నేర్చుకోవడానికి. అది యాక్చువల్గా అది రిపేర్స్ అన్నీ చేంజ్ చేశాను, యాక్సిలేటర్ అన్నీ లెఫ్ట్ హ్యాండ్ పెట్టేశాను, అన్నీ చేంజెస్ మొత్తం నాకు కావాల్సిన విధంగా మోడిఫై చేసుకున్నాను మెకానిక్ దగ్గరికి వెళ్ళి. జస్ట్ ఒక 1 అటెంప్ట్లోనే జస్ట్ తీసాను అంతే. అది కూడా ఎవరు వెనకతలు సపోర్ట్ లేరు, పట్టుకునే నాదుడు లేడు, ఎవరూ లేరు. మన హైట్కి ఆ స్కూటీ సరిపోయింది కాబట్టి నాకు ఆ స్కూటీ వచ్చిందేమని నా ఫీలింగ్. చూసే వాళ్ళందరూ వీడికి స్కూటీ వచ్చేసిందని అనుకున్నారు. యాక్చువల్గా అదే అందరి మైండ్లో నడిచింది. నేనేమనుకున్నానంటే ఇది నా హైట్కి సరిపోయింది కాబట్టి బ్యాలెన్స్ చేశానని నేను అనుకున్నాను. ఒక 2 అటెంప్ట్స్ తీశాను. స్టార్టింగ్లో కొంచెం హై టెన్షన్గానే అనిపించింది. ఏంట్రా బాబు ఇలా ఉంది, ఒక రేజింగ్ ఇస్తే ఇలా వెళ్ళిపోతుంది, మన కంట్రోల్ చేయగలమా అని అనుకున్నాను. సర్లే అయింది, మనకు వచ్చింది. డెలివరీ బ్యాగ్స్ తోటి మనం ట్రై చేద్దాం, ఒక 1 అటెంప్ట్ ట్రై చేద్దామని ఘాట్ రోడ్లోనే ఫస్ట్ అటెంప్టే చేశా. అనంతగిరి, డంపు ఇవన్నీ ఘాట్ రోడ్లోనే వెళ్ళాను. నాకు అప్పుడే ఇంకా లేదు, మనకి బండి పూర్తిగా వచ్చేసింది, మనల్ని ఎవడు ఆపలేడు, మనం ఎవరి మీద ఇంకా ఆధారపడక్కర్లేదు. ఈ బండి రాకముందు అయితే నేను చాలామంది మీద ఆధారపడ్డాను. ఎక్కడికైనా ఎమర్జెన్సీ దగ్గరికి వెళ్ళాలన్నా ఒకటి దగ్గర అడుక్కుండేవాడిని, బండి రారా, బండి తీరా, అక్కడికి వెళ్ళాలరా అర్జెంట్ అని. చాలామంది కాలు పట్టుకునేవాడిని. మినిమం రెస్పెక్ట్ లేకుండా నో అని చెప్పేసేవారు చాలామంది నా దగ్గర. నన్ను కొంతమంది ఆదరించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అసహించుకునే వాళ్ళు ఉన్నారు. వీడికి మనం ఎందుకు హెల్ప్ చేయాలి అని ఉన్నవాళ్ళు ఉన్నారు, వీడికి మనం హెల్ప్ చేయాలి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, అలాగని నన్ను తొక్కేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగని వాళ్ళు మనం ఏం చేయలేము, మన పని మనం చేసుకొని వెళ్ళిపోవడం బెటర్. నేను స్కూటీ నేర్చుకోవడం డిసిషన్ అయితే నాదే. మా అమ్మ నాన్నలకు కూడా నచ్చదు. నేను బండి నడపడం అయితే మెయిన్లీ మా అమ్మకి అస్సలు నచ్చదు. ఎందుకు నచ్చదు అంటే నా కొడుకు ఎక్కడైనా ఏమైనా అవుతాడనే భయంతో. మనం ఏదైనా డెసిషన్ మనదే అయి ఉండాలి, ఏదైనా అవ్వచ్చు, మంచి అయినా చెడైనా నాదే అయి ఉండాలి. నా వల్ల ఎవరు సఫర్ అవ్వకూడదని ఈ డిసిషన్ నేనే తీసుకున్నా. ఈ డిసిషన్ తీసుకోవడం వల్ల నేను ఒకసారి ఆలోచించా, తప్ప రాంగ్ అని. 2 ఉన్నాయి, నా దగ్గరే ఉన్నాయి. కానీ ఒక 1 డే అంటే ఒక సిచ్యువేషన్ దగ్గరికి వచ్చినప్పుడు నేను కరెక్ట్ డిసిషనే తీసుకున్నాను అనిపించింది నాకు. ఓకే, నా బిజినెస్ని నేను నిలబెట్టుకోవడానికి నేనే డైలీ 200 షిప్మెంట్స్ రూట్కి పట్టుకెళ్ళేవాడిని. ఈ వృత్తిలో మీరు ఎన్నాళ్ళు కొనసాగుదాం నా ఫస్ట్ జాబ్ అయితే ఫ్లిప్కార్ట్ ఈకార్ట్ లాజిస్టిక్స్లో చేశాను. అది ఓన్లీ సిస్టమ్ వరకే. అప్పుడు అనకాపల్లిలో చేశాను. అనకాపల్లిలో చేసినప్పుడు నాకు అప్పుడు ఈ ఫీల్డ్ తెలీదు, కొత్త. అప్పటి నుంచి కూడా నేను ఎటువంటి సపరేట్ ఫీల్డ్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు 2020లో నేను డిగ్రీ రిలీవ్ అయిపోయాను. 2020 నుంచే ఆ ఇయర్లోని ఏదో మంత్ గుర్తులేదు, కానీ చిన్న ఆపర్చునిటీ వస్తే అక్కడికి వెళ్ళిపోయా. సరే ఫ్యామిలీని మనం సపోర్ట్ చేయాలి, తర్వాత మనం కూడా
పీజీలో ఏదోటి డిస్టెన్స్లో కట్టి చేద్దామనే ఆలోచనలో దిగాను, కానీ ఈ ఫీల్డ్ ఇలా అలవాటు అయిపోద్దని నాకు తెలియదు. అప్పటి నుంచి చేస్తున్నాను, ఇప్పటికీ కొనసాగుతున్నాను ఇందులో. ఇంకా లైఫ్ లాంగ్ అని చెప్పలేను, కానీ చేస్తే ఇందులోనే ఏదో ఒకటి గట్టిగా చేద్దామని అంతే. మీరు రోజుకి ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతారు సుమారు రోజు అంటే 150 km తిరుగుతాను నేనైతే. ఏ డెలివరీ బాయ్ వెళ్ళని ఈ లొకాలిటీలో నేను వెళ్తాను. కస్టమర్ తోటి కావాలి అంటే ఆ రోడ్డు నాకు ఫస్ట్ నేను వెళ్ళని రోడ్డు అయితే మాత్రం పక్కాగా వెళ్ళి చూస్తాను ఆ రోడ్ని. కస్టమరు ఆ ఏరియాలో ఎలా ఉంటున్నాడు, ఆ రోడ్లో ఎలా ఉంటున్నాడు, యాజ్ పర్ ద ఎలా అంటే అనాలిసిస్ చూస్తాను నేను. మనం బండి వెళ్ళడానికి దారి ఉందా లేదా, అసలు మనకి ఇబ్బంది ఉందా లేదా డెలివరీ బాయ్ కానీ చూసి వెళ్తాను. ఆ తర్వాత ఓకే మనం వెళ్ళగలం అనుకుంటే వెళ్ళి ఇంకా డైలీ రొటీన్గా ఆ రూట్ వెళ్తూనే ఉంటాం మనం. ఇప్పుడు ఒక 150 కిలోమీటర్స్ తిరుగుతారని చెప్పారు కదా, దాంట్లో ఎన్ని గ్రామాలు ఉండొచ్చు? గ్రామాలు అంటే చాలా ఉంటాయి, దాదాపుగా 50-60 గ్రామాలు ఉంటాయి. ఇక్కడ చిన్న చిన్న ఊర్లో ఉంటాయి ఎక్కువ. పెద్ద ఊరు అంటే ఒక సెంటర్లోనే ఉంటాయి పెద్ద ఊర్లు. మిగతా అన్నిటిలోని కొండ ప్రాంతాలు, ఒడ్డున, కొండ చివర్ల, కొండ గట్టుల మీద, అంటే ఒక గెడ్డ పారుతున్న అవతల సైడే ఎక్కువ ఉంటారు. వాళ్ళకి రోడ్డు సదుపాయాలు కూడా ఉండవు, కానీ ఆర్డర్లు చేస్తారు. మేము చాలాసార్లు అడుగుతాం వాళ్ళ కస్టమర్స్కి, మీకు సదుపాయం లేదు మీరు ఆర్డర్లు చేస్తారు, మీరు ఇంటికి తెమ్మంటారు ఎలా అని మేమే క్వశ్చన్ చేస్తాం. ఒక్కోసారి వాళ్ళకి చెప్పే ఆన్సర్ ఎలా ఉంటుందంటే, బయటికి వెళ్ళి మేము ఎక్కడ కొనుక్కోలేము అన్న, కొంచెం 2 అడుగులు మేము ఇక్కడ నడిచేలేనే తీసుకుంటాం, మీరు కొంచెం సపోర్ట్ చేస్తే చాలు అని కస్టమర్స్ కూడా కొంతమంది బాగా ఇదవుతారు, కొంతమంది గీరగా సమాధానం చెప్తారు. కస్టమర్సే మీ జాబ్ కదా మీరే రావాలి కదా అని అంటారు. కస్టమర్కి తెలియంది ఏంటంటే అవతల ఉన్నోడిది ప్రాణమే మీది ప్రాణమే, కానీ మాకు సర్వీస్ ఉంటేనే కదా మేము వెళ్ళగలం. అది ఒక్క మాటలో చెప్పండి, మీ భార్య మీకు ఎంత సపోర్ట్ చేస్తారు? నా భార్య అంటే మా అమ్మ నాన్నల కన్నా నాకు ఎక్కువ సపోర్టే చేస్తుంది. ఇంకే చెప్పాలంటే మా అమ్మ నాన్నలు నన్ను వదిలేశారు. మా ఆవిడికి నాకు లవ్ ఇష్యూ అయినప్పుడు ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. అలాగని వాళ్ళు చెడ్డవారేం కాదు, కులం అడ్డొచ్చింది అంతే. కులం అనేదే అడ్డొచ్చింది. మా ఆవిడని నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు, నీ చావు ఏదో నువ్వు చావు అని. అప్పుడు నా భార్య నా పక్క నుండి, నువ్వు ఏదైనా చేయగలవు, వాళ్ళ మీద వీళ్ళ మీద నువ్వు ఆధారపడకు, నువ్వు ఏ పనైనా చెయ్యు, నీ అనకుండే నేను ఉంటాను, నువ్వు గెంజి పెడితే గెంజే తింటాను, బిర్యానీ పెడితే బిర్యానీ తింటాననే లెక్కలో నా వెనకతలే ఉంది నా భార్య. మీకు ఈ జాబ్ చేయడం ఎంత తృప్తినిస్తుందంటే ఏం చెప్తారు? ఇంతకు ముందు అయితే డెలివరీ బాయ్ జాబ్ అనేది నాకు తెలియదు ఇలా ఉంటుందని. సిచ్యువేషన్స్ నా లైఫ్లో కొన్ని మారిపోతున్నాయి, రాను మారిపోతున్నాయి. ఇప్పుడే కొత్తగా ఏం లేదు, ఎందుకంటే నేను ఒక బిజినెస్ పెట్టడం వల్ల బాగా లాస్ అయిపోయాను. అది నేను తీర్చాలి అంటే మనకి ఏదో ఒక సంపాదన ఉండాలి. ఇప్పుడున్న నాకు ఈ సిచ్యువేషన్లో ఈ డెలివరీ బాయ్ నాకు ఒక పెద్ద ఆధారం. ఇది 1 కోటి రూపాయలు ఇచ్చినా నాకు ఈ ఆనందం రాదేమో అని నాకు అనిపిస్తుంది. ఈ డెలివరీ జాబ్ చేయడం అంటే కష్టాల్లో ఉన్న ఇతరులని కోసం మీరు కష్టపడి వెళ్ళడం లాంటిదే. సో దీన్ని చూసి మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఏమంటారు? మీరు ఇలా చేస్తున్నారు కదా, మిమ్మల్ని అభినందిస్తారా లేకపోతే కృంగతీస్తారా? అభినందించడం అంటే అలా ఏం లేదు. నాకు ఇప్పుడు నా ప్రపంచం వేరే అయిపోయింది. ఎలా చెప్పాలి అంటే, నేను ఇప్పుడు ఒక ఒంటరి వాడినే. అంటే ఒకప్పుడు నాకు అందరూ ఉండేవారు, ఇప్పుడు ఎవరూ లేరు. నా భార్య నేనే తప్ప ఎవరూ లేరు నాకు. ఇప్పుడు నేను ఒక 10 రూపాయలు అడగాలన్నా నన్ను చులకనగానే చూస్తారు నా ఫ్యామిలీ వాళ్ళు. మా నాన్న మా అమ్మతో తప్ప ఎవరికి అడిగినా నన్ను చులకనగానే చూస్తారు. వాళ్ళందరికీ నేను అడగలేను డబ్బులు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో డబ్బే అవసరం, నాకు కావాల్సింది డబ్బే. కానీ ఎవరిని అడగకుండా సంపాదించడం అనేది నా టార్గెట్. నా కాళ్ళ మీద నేను బ్రతికి ఎలాగైనా సంపాదించుకోవచ్చు, అది నిజాయితీగా అయితే చాలు. ఇప్పుడు ఈ లాజిస్టిక్స్లో మీరు ఎంత సంపాదిస్తారు నెలకి అంటే రోజుకి నాకు కావాల్సింది వస్తే చాలు అనే ఫీల్ ఉంటాను. 1000 అంటే 1000 రూపాయలు లేదా 1500, 2000 టార్గెట్ పెట్టుకునే పని చేస్తాను. రోజుకి ఎలాగైనా 1000 రూపాయలు దాటే చేసుకుంటాను నేను. వీక్లీ డేకి 1000 రూపాయలు పడుతుందంటే వీక్లీకి ఒక 7000, మంత్లీ 30,000, 30 అబవ్ వస్తుంది నాకైతే నేను చేసుకుంటే. ఎందుకంటే నేనున్న ఈ లొకాలిటీలో నాకు తెలిసిన ఏరియాలు ఎవరికి తెలియవు, చేయలేరు, వెళ్ళలేరు. ఎందుకంటే
అన్ని ఏరియాలు నేను తిరిగేసే ఉన్నాను ఇక్కడ. ప్రతి కస్టమరు తెలుసు, ప్రతి లొకాలిటీ తెలుసు, ప్రతి రోడ్డు తెలుసు, ప్రతి షార్ట్ కట్ తెలుసు, ఎంత టైంలో ఏ రూట్కి వెళ్ళాలనేది కూడా అన్నీ అనాలిసిస్ చేసుకొని వెళ్తాను. మీలాంటి వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? నాకెవరు సందేశం ఇవ్వలేదు, నేను ఇచ్చేవంత పెద్దవాడిని ఏం కాదు. బట్ చెప్పండి. ఒకటే చెప్పాలి అంటే మన కాళ్ళ మీద మనం బ్రతకడం నేర్చుకుంటే చాలు, ఎవరి మీద ఆధారపడకుండా ఉంటే వెరీ బెటర్. ఎందుకంటే నీకు 10 రూపాయలు ఎవరికైనా ఇచ్చారు అని అంటే ఆ 10 రూపాయలు అడుగుతూనే ఉంటారు, తర్వాత దిప్పు పొడుస్తూనే ఉంటారు, అవమానిస్తూనే ఉంటారు. నీకు మొన్న 10 రూపాయలు ఇచ్చాను, మొన్న నీకు ఒక పూట అన్నం పెట్టాననే అంటారు. ఒకటితో మనం మాట పడకుండా మన పని ఏదో మనం చేసుకొని, మన రూపాయి ఏదో మనం సంపాదించుకొని, ఆ పూటకి రొట్టె ఉంటే రొట్టె, అన్నం ఉంటే అన్నం తింటే చాలు. అదే నా సందేశం నాలాంటి వాళ్ళకి. మీ దృష్టిలో జీవితం అంటే ఏం చెప్తారు? అయ్యో బాబాయ్, జీవితం అంటే ఏముంటుంది, అంతా డబ్బుతోనే జీవితం. ఇక్కడ వీళ్ళు ప్రపంచం అంతా డబ్బుతోనే జీవితం. ఎందుకంటే నాకు డబ్బు వాల్యూ ఒకప్పుడు తెలిసేది కాదు, ఇప్పుడు రూపాయి వాల్యూ తెలుస్తుంది. ఒక రూపాయి ఖర్చు పెట్టాలన్నా నేను 10 సార్లు ఆలోచిస్తున్నాను. ఒకప్పుడు 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటే నిమిషం కూడా ఆలోచించేవాడిని కాదు. ఒకప్పుడు లైఫ్ వేరు, ఇప్పుడు లైఫ్ వేరు. నాది డబ్బే ప్రపంచం. ఇక్కడ కాదు, ఎక్కడైనా అంతే. డబ్బు ఉంటేనే వాల్యూ ఇస్తున్నారు, డబ్బు లేకపోతే ఎవడూ ఇవ్వట్లేదు. బైక్కి ఏ మోడిఫికేషన్ చేయించారు మీరు? బైక్కి నేను ఏం మోడిఫికేషన్ చేయించానంటే ఒక సెల్ఫ్ది ఓన్లీ మోడిఫికేషన్ చేయించుకున్నా, ఇంకేం చేయించుకోలేదు. సెల్ఫ్ ఒకటే మోడిఫికేషన్ చేశారు ఒక అతను. అతని గురించి అయితే ఇంకా చాలా చెప్పాలి. అతనే నన్ను నువ్వు డ్రైవ్ చేయగలవు, నువ్వు ఏదైనా చేయగలవు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోగలవు అని అతనే నన్ను ఎంకరేజ్ చేశాడు. లోకేష్ అన్య మెకానిక్, అరకు వ్యాలీలో ఉంటారు. అతను ఇచ్చినంత సపోర్టు నాకు ఏ మెకానిక్ ఇవ్వలేదు, ఎవ్వరు కూడా. ఏమో నాకు ఏదైనా ఇష్యూ వచ్చినా అతనికి అన్నయ్య దగ్గరికి వెళ్తాను. ఒకనొక సందర్భంలో అయితే ఒక రైల్వే స్టేషన్ దగ్గర ఒక కస్టమర్కి డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నాను ఫాస్ట్గా. అక్కడ నా బండి ప్యాచ్ అయిపోయింది. చుట్టూ సరౌండింగ్లో 20 km 30 km దగ్గర ఎక్కడ ప్యాచీ షాపులు లేవు. ఎందుకంటే ఇది ఏజెన్సీ ఏరియా, సెంటర్ పాయింట్లోనే ప్యాచీ షాపులు ఉంటాయి. మనకు తెలిసిన నాదుడు ఒక్క లోకేష్ అనే తప్ప ఇంకెవ్వరూ లేరు. ఆ అన్నయ్య దగ్గరికి వెళ్ళా. అన్నయ్య 1 సెకండ్ కూడా ఆలోచించకుండా నా కోసం అతని దగ్గర పనిచేసిన వర్కర్ని నాతో పంపించి వేరే అతనికి టైర్ అడిగి నా బండికి మళ్ళీ కొత్త టైర్ వేసి అక్కడి నుంచి నా బండి తెప్పించి మళ్ళీ నా బండికి ప్యాచ్ చేసి నా బండి నాకు చేతికి అందించారు. అంత దేవుడు. ఇంకా చెప్పాలి చాలా అతనితో, కానీ చెప్పలేము మనం. బట్ యాక్సిలరేటర్ మీరు లెఫ్ట్ హ్యాండ్తో నడుపుతున్నారు కదా, యాక్సిలరేటర్ కూడా చేయించారు? యాక్సిలేటర్ నేనేం చేయించలేదు, జస్ట్ వైర్ ఉంటుంది అంటే. అది అందరికీ వచ్చే ఆలోచనే, ఎలా నడుపుతున్నావు అసలు, ఎలా రేజింగ్ ఇస్తున్నావు అనే ఆలోచన వస్తుంది. అదే రైట్ హ్యాండ్ ఉన్నప్పుడు కిందకు ఉంటుంది యాక్సిలేటర్, అంటే వైర్ అనేది కిందకు వస్తుంది. లెఫ్ట్ హ్యాండ్కి వచ్చినప్పుడు పైకి వచ్చేస్తుంది యాక్సిలేటర్. నేను కిందకి మూవ్ చేస్తాను, మీరు ఇలా అంటే రివర్సే. రైట్ హ్యాండ్ ఉన్నప్పుడు ఇట్లా లాగుతారు మీరు రేజింగ్, లెఫ్ట్ హ్యాండ్ ఉన్నప్పుడు నేను కిందకి మూవ్ చేస్తాను. దట్స్ బండి మూవ్ ఆన్ అవుతుంది. బట్ ఇప్పుడు లెఫ్ట్ సైడే కదా ఉంది యాక్సిలేటర్? యాక్సిలేటర్ లెఫ్ట్ సైడే ఉంది. వైర్ మార్పించారు? వైరే మార్చాను, వైరు అండ్ ఇగ్నైటర్ మార్చాను. నాకు మిమ్మల్ని చూసినప్పుడు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, మీరు జీవితాంతం అనేక మందికి స్ఫూర్తినిస్తారని, స్ఫూర్తినిచ్చే వ్యక్తిగా ఉంటారని, జీవితం అంటే ఆశ లేనివాడికి, జీవితం మీద ఒక గోల్ లేనివాడికి మీరు ఎప్పుడూ ఒక కొత్త పాఠంలో నిలుస్తారని అనుకుంటాను. నేను కూడా మిమ్మల్ని చూసి చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు మీతో మాట్లాడిన 20-30 నిమిషాల్లో చాలా నేర్చుకున్నాను. నేను అనుకున్నా ఓన్లీ మీకు చెయ్యి ఒకటే ప్రాబ్లం అనుకున్నా, కానీ మీకు కాళ్ళు వేలు కూడా లేవని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఎవరు చూడరు, ఎందుకంటే కిందే ఉంటుంది కాబట్టి. నేనేం నేర్చుకున్నానంటే, కష్టం ఎలాంటిదైనా కానీ మనం ముందుకు ప్రయాణిస్తూనే ఉండాలి అన్న విషయం మీ దగ్గర నుంచి నేర్చుకున్నా. మీరు మీ జీవితంలో ఎంతో ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళాలని మా ఇటీవీ న్యూస్ ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గాలి నోకరెడ్డి గారు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.